మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ లోకములో పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు. అయితే మన పాపములను మన దగ్గరే ఉంచుకుంటే అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. పాపం చేశానని ఒప్పుకున్నా ఈ లోకములోని ఏ చట్టము శిక్ష విధించకుండా వదిలిపెట్టదు. అయితే దేవుని చట్టము అలా కాదు. మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటే మన పాపములన్నిటినీ ఏ శిక్ష విధించకుండా క్షమించేవారు మన ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షమించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు నీతిమంతుడు గనుక మనలను పవిత్రులుగా మార్చగలరు కూడా. మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికారు. హల్లెలూయా.